హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీకోసం ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. ఆమె పేరు పూర్ణ. ఆమెకు ఒక బాబు పుట్టాక భర్త చనిపోతారు. అందరూ ఆమెను మరో పెళ్లి చేసుకో అన్నారు. అయినా అవేమి పట్టించుకోకుండా తన భర్త ప్రతిరూపమని తన కొడుకు కోసమే బ్రతకాలని నిర్ణయించుకుంటుంది. భర్త ఉన్న ప్రపంచం వేరు, తన కొడుకు కోసం బ్రతికే ప్రపంచం వేరు అని తెలిసిన ఆమె ఆ నిర్ణయం తీసుకుంటుంది. ఆమెకున్నది ఒక చిన్నపాటి ఇల్లు మాత్రమే. తన కొడుకును సాదుకోవాలంటే తన కుట్టు మిషన్కు పని వెళ్తూ ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొంటూ జీవనాన్ని సాగిస్తుంది. తన కొడుకు పేరు కార్తిక్. అమ్మ చెప్పినట్టే తింటాడు. ఇంట్లో ఉన్నవే సర్దు దిక్కుకుంటాడు. ఉంటే తింటాడు, లేకపోతే పస్తులుంటాడు. అంత దరిద్రాన్ని అనుభవిస్తున్న అమ్మ చెప్పిందని చదువును మొదలైంది. అన్ని తరగతులలో మంచి మార్కులు తెచ్చుకుని గవర్నమెంట్ నుంచి వచ్చే స్కాలర్షిప్లతో పుస్తకాలు ఫీజులు పట్టుకుంటూ చదువుతాడు. అటో ఇటో ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకుని తృతీయ సంవత్సరంలో అడుగుపెట్టాడు. అదే క్లాసులో పక్క ఊరికి చెందిన ఒక అమ్మాయి చేరింది. ఆమె పేరు ఆమని. వినయ విధేయతో కూడిన అందాల రాక్షసి. ఆమెను చూసిన క్షణంలోనే సాత్విక్ ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమ ఆమెకి చెప్పలేకపోయాడు. దానికి కారణం పేదరికం. పేదరికం ప్రేమను కడుగు దాటనివ్వలేదు, కానీ మనసును తుడిచేస్తుంది. అందుకే కొన్ని రోజులుగా ప్రభావంగా ఉండసాగాడు. అది చూసి పూర్ణ తన కొడుకుని ఇలా అడిగింది, ఏంటి నాన్న, ఈ మధ్యలో సరిగ్గా అన్నం కూడా తినడం లేదు, నిద్ర కూడా పోవడం లేదు. ఇంత మూడాఫ్గా నేను ఎన్నడూ చూడలేదు. ఏమైనా సమస్యనా కాలేజీలో? నాకు చెప్పకపోతే నువ్వు ఇంకెవరికి చెప్తావరా? చెప్పు అని అడిగింది పూర్ణ. ఏం లేదమ్మా, క్యాజువల్గా అనుకున్నా. పేదరికం ఉంటే ప్రేమించవద్దా? ప్రేమను వ్యక్తం చేయవద్దా అమ్మా? నీకు ఊహ తెలిసిన కానుండి మన స్థితి ఏంటో తెలుసు. అయినా నీ మనసుకు ఒకరు నచ్చారంటే ఆలోచించాల్సిన విషయం. కానీ నీ స్థితిని చూసి జాలిపడతారే కావచ్చు, కానీ ప్రేమించరు. ఈ వయసులో అందం చూసి ఆకర్షించబడతారు, కానీ ఆదరించరు. ప్రేమించడం తప్పని అనడం లేదు, కానీ అది పెళ్లి చేసుకునేలా ఉంటేనే ప్రేమించాలి. ప్రేమించడానికి కులం, మతం, ఆస్తి పాస్తి అవసరం లేదు. కానీ ప్రేమ బంధం నిలబడాలంటే పెళ్లి, ఆ తర్వాత ఇల్లు, ఉద్యోగం, డబ్బులు సంపాదించాల్సింది. ఏ ఒక్కటి లేకున్నా పేకి మేడల్లా కూలిపోతుంది ప్రేమ బంధం. అయినా ఇంకా నీ డిగ్రీ పూర్తి కాలేదు. మనసులో ఇవన్నీ పెట్టుకుని చదువును నిర్లక్ష్యం చేయక అన్నీ నువ్వే అని బ్రతుకుతున్నా. ఏ మాయలో పడి నీ లక్ష్యాన్ని దూరం చేసుకోకు. లక్ష్యం గట్టిగా ఉంటే ఎలాంటి ఆకర్షణలో తోడు కావు. అయినా రేపు ఫీజు కట్టాలి, అది గుర్తుకుందా నీకు? నా ఆరోగ్యం అంతంత మాత్రాన్ని. 2 నెలలుగా నేను పనికి వెళ్ళడం లేదు. రేపు ఫీజుకు లాస్ట్ డేట్ కనుక నువ్వు ఏదో రకంగా అడిగి చూడు ఎవరినన్నా అని చెప్పింది పూర్ణ. అమ్మ, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఎవరైనా అప్పడుగుతానులే అంటూ ఎదురింట్లో ఉన్న కోటేశ్వరరావు ఇంటికి వెళ్ళారు. అమ్మ, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఎవరినైనా అప్పడుగుతానులే అంటూ ఎదురింట్లో ఉన్న కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళారు. నాకు 10,000 అప్పు ఇవ్వరా? నాకు ఉద్యోగం రాగానే ఇస్తాను అంటూ వినయంగా సాత్విక్ అడుగుతాడు. వెటకారంగా కోటేశ్వరరావు, డబ్బు లేదు, ఏం లేదు. ఏ బికారులకు డబ్బులు ఇస్తే బూడిదలో పోసిన పన్నీరే. ఆహా అంటూ వెటకారంగా నవ్వుతాడు. ఇగో 20 రూపాయలు విరాళంగా ఇస్తా, తీసుకుని పో అంటూ నీచంగా చూస్తాడు. అది చూసిన సాత్విక్ మనసు బాధతో నిండి అవి తీసుకోకుండానే ఆత్మాభిమానంతో బయటకు వస్తాడు.
తన తోటి చదువుకున్న ఫ్రెండ్తో ఎక్కడైనా డబ్బు అప్పుగా ఇప్పియవా, ఎక్కడైనా డబ్బును అప్పుగా ఇప్పియవా అంటూ అడిగితే, ఒరే రారా పూరా వరకే ఫ్రెండ్షిప్ రా, మనీ మధ్యవర్తి అంటూ వద్దు అంటూ వెళ్ళిపోతాడు. ఈ 2 సంఘటనలు సాత్వికును చాలా బాధించాయి. ఇదే విషయం అమ్మతో చెప్పి గోరుమని ఏడుస్తాడు. ఆరోగ్యం బాగా లేకుండా అమ్మ మంచంలో నుంచి లేచి, సాత్విక్ నాన్న నువ్వు ఏడవకు, నేను ఎలాగాలో సర్దుతాలే అంటూ తనతోటి పనిచేసే శాంత దగ్గరికి విధి లేక వెళ్తుంది. ఎందుకు ఎలా వచ్చావు, మీ అబ్బాయి చదివిపోయిందా, నీ ఆరోగ్యం బాగుందా అంటూ శాంత అడుగుతుంది. ఈ ఏటితో గట్టెక్కుతాడు. కానీ నువ్వు నాకు ఒక సహాయం చేసి పుణ్యం కట్టుకోవాలి అంటూ పూర్ణ శాంతని అడిగింది. అట్లా అంటున్నావేమో పూర్ణ, ఏమో చెప్పు. నా కొడుకు చదవంటే పిచ్చి. నేను ఎట్లా అట్లా BA వరకు చదివించాను. కానీ ఇప్పుడు లాస్ట్ పరీక్ష కోసం ఫీజు కడదామంటే డబ్బులు లేవు. ఈ డబ్బులు కట్టకపోతే పరీక్షలు కూర్చోలేడు. ఆ పరీక్ష రాయకపోతే నా కొడుకు నిరాశతో ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటే నేను పడ్డ ఇన్నేళ్ల కష్టం అంతా వృధా అవుతుంది అంటూ కన్నీరు పెట్టుకుంటుంది పూర్ణ. అది చూసి శాంత మనసు చెలించిన ఇచ్చే స్థితిలో లేదు. కానీ అక్కడే ఉన్న శాంత మీదంతా పూర్ణ బాధను చూసి తరిగిపోయింది. ఆమెకు ఎవరూ లేరు. ఆమె ఆరోగ్యం బాగా లేకపోతే మేనకోడలైన శాంత ఇంటికి వచ్చింది. పూర్ణ బాధ చూసి చెల్లించింది. ఆసుపత్రికి అనుకున్న పైసలన్నీ పూర్ణకిచ్చి సహాయం చేసింది. ఆ డబ్బుతో సాత్విక్ ఫీజు కట్టి BA పాస్ అయ్యాడు. ఈలోగా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంతో తృప్తి పడక IAS అవ్వడానికి అనేక నిద్రలేని రాత్రులు కష్టపడి చదివి IASకి సెలెక్ట్ అయి అదే ఊరికి కలెక్టర్ అయ్యాడు. తన రేకులింటిని కాస్త మేడగా మార్చాడు. తనను ఆదుకున్న శాంతా మేనత్తను అమ్మమ్మగా చూసుకున్నాడు. ప్రేమించిన అమ్మాయిని సగర్వంగా పెళ్లి చేసుకున్నాడు. వేళాకోళం చేసిన కోటీశ్వరరావు తన ఫ్రెండ్ పశ్చాత్తాపంతో తన ముందు సిగ్గుపడ్డాడు. చీకట్లో ఉన్న మనిషి బ్రతకంతా చీకటి అంటే అస్సలు బ్రతకలేడు. ప్రయత్నిస్తే ఎవరి జీవితంలో అయినా వెలుగు వస్తుందని ఈ కథ నిరూపిస్తుంది. భర్త మరణించిన స్త్రీలు కష్టపడి పిల్లలను చదివిపిస్తే వారి జీవితంలో వెలుగొందుతుందని అర్థమవుతుంది. పిల్లలకు చదువు విలువ తెలిపితే చాలు, వారి కష్టానికి ఫలితంగా చదువు అందరం ఎక్కిస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు హేళన చేయకూడదు, అవసరమైతే ఆదరణతో ఆదుకోవాలి. ఒంటరి అయినా పేదరికంలో అయినా వచ్చే కష్టాలను ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ప్రయత్నిస్తే ఎదిరించవచ్చనే నమ్మకాన్ని పూర్ణ నిరూపిస్తుంది. అభిమానవంతుడైన వ్యక్తి స్వయం కృషితో లక్ష్యాన్ని వైపుగా కృషి చేస్తే అనుకున్న సక్సెస్ చేరుతాడని సాత్విక్ నిరూపిస్తాడు. సహాయం చేసిన వారిని అవసరం తీరాక మరవరాదని, కృతజ్ఞతా భావాన్ని జీవితాంతం నిలుపుకోవాలని సాత్విక్ పూర్ణలు విశ్వాసంతో తెలిపి ఆదర్శంగా నిలిచారు. ఎలా ఉండకూడదో మనుషుల మధ్య మానవత్వాన్ని, మానవీయ అనుబంధాలను అర్థం పట్టేలా ఉంది ఈ కథ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వన్ రివ్యూ. డబ్బులు వృధాగా ఖర్చు అవుతున్నాయని సేవింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నారా? ఆ డబ్బాలో ఈ డబ్బాలో దాచి ఇష్టమైన గోల్డ్ను పర్చేజ్ చేయాలని ఆశపడుతున్నారా? దానికోసం రోజు వేయలేక మర్చిపోతున్నారా? జార్ యాప్ ఉందిగా, మీ చిన్న చిన్న పొదుపులను ఆటోమేటిక్గా సేవ్ చేసి డిజిటల్ గోల్డ్గా మార్చే ఒక స్మార్ట్ సేవింగ్ యాప్. సేవింగ్ అలవాటు లేని వాళ్ళు సైతం చాలా ఉపయోగకరం. రోజువారీ పొదుపుతో మీరు ఎప్పుడు కావాలంటప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. సేవింగ్ మైండ్ సెట్ పెంచుకోవాలన్నా, సేవింగ్ను మొదలు పెట్టాలంటే జార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డైలీ చిన్న పొదుపుతో అరుదైన ఆశను అందుకోండి. రివ్యూ. సెంటర్ ఫ్రెష్ అంటే ఫ్రెష్ ఫీల్. సెంటర్ ఫ్రెష్ నవలడం వల్ల నోట్లో తిన్న ఆహార పదార్థాల వాసనలు పోయి ఫ్రెష్గా ఫీల్ అయి మాట్లాడే ప్రతి మాట కాన్ఫిడెంట్ను కనబరుస్తూ స్ట్రెస్ను దూరం చేసుకోవడానికి స్ట్రీట్ బూస్టర్గా పనిచేస్తుంది.
సెంటర్ ఫ్రెష్ను బాగా నవలడం వల్ల మైండ్ అలర్ట్ అయి బాడీ యాటిట్యూడ్కు బాగా యూజ్ అవుతుంది. సెంటర్ ఫ్రెష్ ఇన్ మౌత్, చిల్ ఇన్ మైండ్. 1 రివ్యూ. ప్రతి ఉదయపు నిత్యం వెలిగించే దీపానికి తోడుగా దివ్య సుగంధ పరిమళాన్ని, పూజ గది నుండి వెలువడే భక్తి సువాసనలు ఇల్లంతా వ్యాపించి భక్తి పారవశ్యాన్ని నింపి మనసును ప్రశాంతతను, ఆధ్యాత్మిక ఎనర్జీని పెంచేదే అంబికా దర్బార్ బత్తి. అంబికా దర్బార్ బత్తి 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, తక్కువ పొగ, ఎక్కువ సుగంధం, ఇంటిలో శాంతి పవిత్రతకు ప్రతీక. అంబికా దర్బార్ బత్తి. 1 రివ్యూ. ఎవరెస్ట్ అనేది భారతదేశంలో టాప్ మసాలా బ్రాండ్లలో ఒకటి. ముఖ్యంగా రుచి, నాణ్యత, కన్సిస్టెన్సీలో ప్రసిద్ధి. స్పైసీ మసాలాకు చాలా ఫేమస్. క్వాంటిటీ పరంగానే కాదు, ప్యాకింగ్ కూడా హై క్వాలిటీలో ఉంటుంది. ప్రతి కిరాణా షాపులో కూడా అవైలబుల్గా దొరుకుతుంది. ఎవ్రీథింగ్ వంటలకు ఎవరెస్ట్ మసాలాలతోనే టేస్ట్ కుదురుద్ది. డైలీ కుకింగ్కు బెస్ట్ మసాలా ఎవరెస్ట్ మసాలా. 10 రూపాయల పౌచ్తో అందరి పోపు డబ్బాలో ఒక భాగమైపోయింది ఎవరెస్ట్ మసాలా. 1 రివ్యూ. పతాంజలి ప్రోడక్ట్లన్నీ ప్రకృతి సిద్ధమైనవే. వాటిని భారతీయ సంప్రదాయ పద్ధతిలోనే తయారు చేస్తారు. పతాంజలిలో తయారయ్యే హెర్బల్ మెడిసిన్స్, హోమ్ కేర్ ప్రోడక్ట్స్ అండ్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ నేచురాలిటీ కలిగినవే. కానీ ఓన్లీ పతాంజలి స్టోర్స్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. యోగా అవేర్నెస్, వెల్నెస్ సేవలు అందించడంలో పతాంజలికి ప్రత్యేక స్థానం ఉంది. పతాంజలి ఇట్స్ ఏ న్యాచురాలిటీ. 1 రివ్యూ. వరల్డ్ వైజ్ ఫేమస్ హాట్ క్రిస్పీ చికెన్ KFC. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఆ క్రంచీ, ఆ రుచి, ఆ సీక్రెట్ 11 స్పైస్ కాంబినేషన్. ఒక్క బయట తీసుకుంటే అయ్యో నోరూరిపోతుంది. ఇదే నిజమైన క్రంచ్ అనిపిస్తుంది. పార్టీ ఉన్నా, ఫ్రెండ్స్ ఉన్నా నా ఛాన్స్ మాత్రం KFC. వన్స్ ట్రై ఇట్. నిజంగా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ప్రైజ్ వచ్చేసి కూడా కొంచెం ఎక్కువగానే, కానీ పెట్టొచ్చు ఆ మాత్రం. KFC కదా. 1 రివ్యూ. హాట్స్టార్ ఫీల్ ఎవ్రీ స్టోరీ. ఇక్కడ ప్రతి కథ కొత్తగా అనిపిస్తుంది. ప్రతి కథలో నవ్వులు, ఫన్నీ, కన్నీళ్ళు, హీరోయిజం అన్నిటికీ అడ్డా హాట్స్టార్. ప్రతి కథలో మనలోని భావాలను ప్రతిబింబిస్తాయి. ప్రతి పాత్రలో ఎవరో ఒకరు మనతో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కథలు చూస్తూ కాదు, మనం జీవిస్తాం. రోజు గడవాలంటే కొంత సమయం హాట్స్టార్లో ఆగాల్సిందే. రివ్యూ. చర్మం పొడిబారినా, కాళ్ళు పలిగినా, ముఖంపై ట్యాన్ రిమూవ్ కావాలన్నా, ఫేస్ బ్రైట్నెస్ పెరగాలన్నా అందరికీ అందుబాటు ధరల్లో దొరుకుతూ ప్రతి ఒక్కరి ఇంట్లో అద్దం పక్కనే ఉండేదే వాజ్లిన్. వాజ్లిన్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని చర్మాలకు అంటేలా 5 రూపాయలకే స్టార్ట్ అయి ఆరోగ్యకరమైన మృదుత్వాన్ని మెరిపిస్తుంది. వాజ్లిన్ ప్రోడక్ట్స్ ఇది ప్రామాణికమైనది, అందరికీ అందుబాటులో ఉంది. వన్స్ చెక్ ఇట్. 1 రివ్యూ. అడ్వెంచర్స్ చేస్తున్నావా? అందుకోసమే ఆందోళనలో ఉన్నావా? మొహమాట పడుతున్నావా? అందుకోసమే ముఖాన్ని చాటేస్తున్నావా? చీరప్ మ్యాన్. థమ్సప్ను చిప్ చేయి, చిలిపిగా ముందడుగు వేయి, భయాన్ని వదులు, నిర్భయంగా నిలువు. కన్ఫ్యూజన్ అవ్వొద్దు, కాన్ఫిడెంట్గా తీసుకో. థమ్సప్. చేంజ్ యువర్ మూమెంట్ అండ్ చేంజ్ యువర్ గేమ్. టేస్ట్ ద థండర్. థమ్సప్. 1 రివ్యూ. Without the smell of petrol, without the sound of an engine, the world has been asking a question for a long time. Cannot our journey continue without disturbing nature? The answer to that question is Tesla. It is not just a car, it is an idea. It is a faith of leading to the future. The dream of a man named Elon Musk. I hope to transfer the entire world into an electronic one. Speed, safety, smart technology. Driving a Tesla car is not just driving. It's experiencing the future. It's not just about cars. It is an energy revolution. A world of tomorrow powered by solar energy. The future is not coming. The future has been already arrived. That is Tesla.
రివ్యూ. లేటెస్ట్ మూవీస్ చూడాలని ఉందా? థియేటర్ల ముందు లైన్లలో నిలబడలేకపోతున్నారా? నిలబడ్డ టికెట్లు దొరకడం లేదా? అందుకు నిరాశగా ఫీల్ అవుతున్నారా? ఇక నిరాశను వదిలేయండి. మీ ఫోన్లో నుండే మీకు దగ్గరలో ఉన్న థియేటర్ను సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన సీట్ను ఎంచుకొని మీరు కుటుంబ సభ్యులు మిత్రులతో కలిసి హ్యాపీగా మూవీని చూస్తూ ఆనందాన్ని ఆస్వాదించండి. అదెలా అనుకుంటున్నారా? మీ ఫోన్లోనే బుక్ మై షోను డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన భాషను సెలెక్ట్ చేసుకొని మీకు దగ్గరలో ఉన్న థియేటర్ను ఎంచుకొని మీకు నచ్చిన సీట్ను చూస్ చేసుకొని మీకు నచ్చిన వారితో కలిసి మీకు నచ్చిన టైంలోనే మూవ్ ఆన్ అవుతూ మూవీని ఆస్వాదించండి. One review. Every morning in life start anew, and our mind are filled with moments that we remember so well. The iPhone in our hands pursues so sweet memories with true colors and true clarity, making with us. It is not a phone; it is a memory mission that you will make every day more beautiful. రివ్యూ. పట్టణాల్లో ఉండి పనుల్లో బిజీగా ఉంటున్నారా? మీకు నచ్చిన ఐటెం చేసుకుందామంటే టైమే సరిపోవడం లేదా? ఇష్టమైనది తిందామంటే టేస్ట్ కుదరడం లేదా? మీరు అందుకోసమే చింతిస్తున్నారా? అయితే చింతను వదిలేయండి. జొమాటో ఉందిగా అండగా, చింతెందుకు దండగా. ది బెస్ట్ ఫాస్ట్ ఫుడ్ ఆన్లైన్ డెలివరీ ఇన్ ఇండియా. తెలుసా? మీకు తినాలి అనిపించిన ఐటెంను మీకు వీలైన టైంలోనే తెప్పించుకొని తినవచ్చు. జొమాటోలో ఆన్లైన్ డెలివరీ కోసం 24 గంటల సర్వీస్ జరుగుతూనే ఉంటుంది. అందుకోసం మీకు కావాల్సింది కేవలం మీ ఫోన్లో ప్లేస్టోర్ నుంచి జొమాటో యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు దగ్గరగా ఉన్న జొమాటో రెస్టారెంట్ను చూస్ చేసుకొని మీకు నచ్చిన ఐటెంను ఆర్డర్ చేసుకుంటే అరగంటలోపే మీరు ఆస్వాదించవచ్చు. ఫుడ్ ఆర్డర్ కోసం ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో ద్వారా మనీని చెల్లించవచ్చు. దేశవ్యాప్తంగా ముఖ్యమైన పట్టణాలలో జొమాటో కంపెనీ సర్వీస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు పట్టణ ప్రాంతాల్లోనే ఉంటే మీకు నచ్చిన ఐటెంను ఆర్డర్ చేసుకొని ఆస్వాదించండి. అలాగే మీకు ఇష్టమైన ఐటెమ్స్కు రేటింగ్ ఇవ్వండి. చెప్పడం మర్చిపోయా, ఫాస్ట్ ఫుడ్ అండ్ రెస్టారెంట్ ఫుడ్ అండ్ వెజ్ ఆర్ నాన్ వెజ్ అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి. సో మీకు కావాల్సిన టైంలో మీకు ఇష్టమైన ఐటమ్స్ను జొమాటో ఆన్లైన్ డెలివరీ ద్వారా మీరున్న చోటునే తెప్పించుకొని మీకు నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటూ తినండి. వన్ రివ్యూ. బంధాల మధ్య అనుబంధాలు పెంపొందేందుకు కాస్త సమయాన్ని కేటాయించాలి. ఆ సమయం సద్వినియోగం చేయడానికి, ఆత్మీయతను పెంపొందించడానికి చక్కనైన నెస్కేఫీ సన్ రైజ్ కాఫీ. ఈ కాఫీతోనే మనసులో పులకరింతలు మొదలై పలకరింపులు ఎక్కువవుతాయి. థ్యాంక్ యూ నెస్కేఫీ సన్ రైజ్ కాఫీ. వన్ రివ్యూ. మీషో మనందరి మీషో ఆన్లైన్ షాపింగ్. ఈ ఆన్లైన్ షాపింగ్లో ముఖ్యంగా మనం నిత్యం వాడే ఇంటి సామాగ్రి మొదలు అందరూ ధరించే వస్త్రాలంకరణ సామాగ్రి, లేటెస్ట్ డిజైన్లతో రకరకాల ఆకర్షణీయమైన ప్రోడక్ట్లు ఫోన్లో చూసుకొని నచ్చినవి ఎంచుకొని ఆర్డర్ చేస్తే మన ఇంటికి ముందుకే వస్తుంది. క్యాష్ ఆన్ డెలివరీ. ఎంచుకున్న ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ పెట్టుకున్న సౌలభ్యం ఉంది. నేరుగా షాపింగ్ చేయలేని వాళ్ళు, అలాగే నచ్చిన ప్రోడక్ట్లు ఒకే చోట ఉండి ఎంచుకునే వాళ్ళకు ఇది సరి అయిన ఆన్లైన్ షాపింగ్. ఇదే మన మీషో. ప్రతి ప్రోడక్ట్ పైన రివ్యూలు కనబడతాయి. ఈ మీషో యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఫోన్లో ఉంటే మన ఇంట్లో మనం అనుకున్న వస్తువులు మనతో ఉన్నట్టే. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు మనకు ఇష్టమైనవన్నీ. ఇది మీషో, ఇది మనందరి షో ఆన్లైన్ షాపింగ్. వన్ రివ్యూ. ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కానీ పొయ్యి లేని కుటుంబం ఉండదు. కుటుంబం అంతా తినడానికి రోజు వంటకాలు చేస్తూనే ఉండాలి. మంచిగా తినాలి, మంచిగా ఉండాలి అంటే వంటలకు వాడే నూనె ది బెస్ట్గా ఉండాలి. ఇండియాస్ బెస్ట్ నెంబర్ 1 ఆయిల్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ ఆయిల్లో ADE పోషక విలువలు ఉండడంతో చేసే వంటకాలు రుచికి రుచిగాను, ఆరోగ్యానికి ఆరోగ్యంగాను ఉంటాయి. తక్కువ నూనెతో ఎక్కువ వంటకాలు చేసుకోవచ్చు. ఇది పెద్ద సూపర్ మార్కెట్లలోనే కాదు, చిన్న చిన్న కిరాణా దుకాణాలలో కూడా అవైలబుల్గా దొరుకుతాయి. ½ కేజీ ప్యాకెట్లు
2, 3, 5 లీటర్లు బాటిల్గాను మరియు 10 లీటర్లు జారుగాను దొరుకుతాయి. 10 లీటర్ల జారును మాత్రం తిరిగి ఉపయోగించుకోవచ్చు తెలుసా? ఫ్రీడమ్లో నువ్వుల నూనెతో పాటు పల్లె నూనె కూడా అవైలబుల్గా దొరుకుతుంది. హాయ్ గైస్, వన్ రివ్యూ. పసుపు చందనం కలయికతో తయారైన సబ్బు చర్మాన్ని సౌందర్యవంతంగాను నిగారింపుగాను రోజంతా ఫ్రెష్ ఫీల్ను అందిస్తుంది. అదే సంతూర్ సబ్బు. సంతూర్లోని ఇంగ్రీడియంట్స్ స్కిన్ని మాయిశ్చరైజింగ్గా చేస్తుంది. సో సంతూర్ సబ్బు సామాన్యులకు అవైలబుల్గాను సరసమైన ధరల్లో అందుబాటులో ఉంది. సో దిస్ వన్ బెస్ట్ సోప్ సంతూర్. మరొక సీక్రెట్, శారీల మీద లేదంటే షర్ట్స్ మీద ఆయిల్ మరకలు పడినప్పుడు ఈ సంతూర్ సబ్బును అక్కడ అప్లై చేసి పిండేయండి. ఆయిల్ మరకలు త్వరగా పోతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ చిట్కాను ఉపయోగించుకోగలరని కోరుతున్నాను. వన్ రివ్యూ. సహజంగా ప్రకృతి నుండి మన కోసం దొరికే ముఖ్యమైన వాటిలో పండ్లు ఒకటి. ఆ పండ్లల్లో రారాజు మామిడి పండు. మామిడి పండు ఇష్టపడిన వాళ్ళు ఆల్మోస్ట్ ఎవరు ఉండరు. ఇది వేసవి కాలంలో మాత్రమే లభిస్తుంది. ఈ మామిడి పండు కోసం సంవత్సరం అంతా ఎదురు చూడాలి. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఆల్ టైమ్ అవైలబుల్గా దొరికే మామిడి పండే మాజా. ఇది అందరి ఇళ్లలో అల్పాహార విందుగా మారిపోయింది మాజా. One review. Loblaw is one of Canada's most important and leading retail and food company. Our family health, our trust, and our well-being are shaped by the choice we make every day. When it comes to fresh food, uncompromised quality, and completely trust millions of Canadian families, choice Loblaw. Not just food, Loblaw is committed to total care for your health. In every meals, in every smile, you will find the trust of Loblaw. Loblaw Company is a name synonymous with trust in Canada.